అందరికీ నమస్కారము. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కాకినాడ జిల్లాలో ఉన్న అన్నవరం టెంపుల్ గురించి మీతో షేర్ చేస్తాను. ఈ అన్నవరం టెంపుల్ వచ్చేసి మనకి పంపా రివర్కి ఆనుకొని ఉన్న రత్నగిరి కొండ మీద ఉంది. ఈ టెంపుల్కి వెళ్ళడానికి మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గము, మొత్తం మెట్లు వచ్చేసేసరికి మనకి 460 మెట్లు ఉన్నాయి. ఇంకోటి ఘాట్ రోడ్లుగా వెళ్ళేటప్పుడు ముందుగా మనకి వినాయకుడిని నమస్కరించుకొని ఘాట్ రోడ్ మీదుగా మనము గుడిని చేరుకోవచ్చు. గుడికి వచ్చేసామండి ఘాట్ రోడ్ మీదుగా. ఇది వచ్చేసి మెట్ల మార్గంతో వచ్చే వాళ్ళకి అదండి. మనకి కొండ నుంచి చూస్తే ఎటు చూసినా మనకి చుట్టూ పచ్చదనం కనిపిస్తూ ఉంటుంది. ముందుగా ఈ రత్నగిరి కొండ అనేది ఎలా వచ్చిందో చెప్తాను. పూర్వం మనకి మెరువు అన్న మేనక 2 దంపతులు ఉన్నారు. వీళ్ళు మహావిష్ణుని ప్రార్థించి 2 కుమారులని కంటారు. అందులో ఒకరు వచ్చేసి భద్రుడు, ఇంకొకరు వచ్చేసి రత్నాకర్. భద్రుడు విష్ణుదేవుడికి తపస్సు చేసి భద్రాచలం కొండగా మారారు. ఈ రత్నగిరి విష్ణుదేవుడిని ప్రార్థించి విష్ణుదేవుడు రత్నగిరికి నేను కలియుగంలో నీ కొండ మీద నేను వస్తాను అనగా మనకి ఈ సత్యనారాయణ స్వామి అనగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు మనకి రత్నగిరి కొండ మీద వెలిశారు. గుడిలో నుంచి ఇప్పుడు ఎంట్రన్స్లో నుంచి రాగానే మనకి ఎక్కడక్కడ మనకి బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. ముందుగా మనం ఇక్కడ మొబైల్స్ లాకర్లో పెట్టుకొని గుడిలోకి వెళ్ళాలండి. గుడిలో నుంచి వచ్చిన తర్వాత మనం మళ్ళీ మొబైల్ తీసుకోవచ్చు. జనరల్గా అందరికీ అన్నవరం అనగానే గుర్తుకొచ్చేది 2. ఒకటి సత్యనారాయణ స్వామి వ్రతము, ఇంకొకటి అన్నవరం ప్రసాదం. అన్నవరం ప్రసాదము మీ అందరికి ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్లో షేర్ చేయండి. నాకైతే అన్నవరం ప్రసాదం అనగా చాలా ఇష్టము. అది గోధుమ రవ్వతో చేసేది చాలా బాగుంటుంది, చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఇక్కడ మనకి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు ఒకే పీఠం మీద మనకి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు మరియు మహాశివుడు మరియు శ్రీ అనంత లక్ష్మీదేవి ముగ్గురు ఒకే పీఠం మీద ఉంటారు. ఈ గుడి మనకి 2 అంతస్తులో ఉంటుందండి. కింద అంతస్తులో వచ్చేసి యంత్రము, పైన అంతస్తులో వచ్చేసి మనకి స్వామివారు, మహాశివుడు, అనంత లక్ష్మీదేవి ముగ్గురు ఒకే పీఠం మీద మనకి ఉంటారు. ఇక్కడ మనకి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు ఎలా వచ్చారు అనేది ఇప్పుడు చెప్తాను. పూర్వం మనకి రాజా వినుగొంటి వెంకట రామానారాయణ బహదూర్ వారికి ఒకరోజు కల్లో అదే ఊళ్ళో మనకి ఇంకొక బ్రాహ్మణునికి కూడా ఒకే సమయంలో మహావిష్ణువు కల్లో వచ్చి నేను పలానా చోట ఉన్నాను అనగా వీళ్ళు తెల్లవారుజామున ఒకరికొచ్చిన ఒకరు కళ్ళు చెప్పుకొని మహావిష్ణువుని ఎతకడానికి బయలుదేరారు. అప్పట్లో చుట్టూ అటవీ ప్రాంతం కాబట్టి ఎంత వెతికినా వాళ్ళకి స్వామివారు కనిపించారు. స్వామి మేము అలసిపోయాము, ఇంకా నువ్వు దర్శనం ఇయ్యి మాకు అని చెప్పేసి అనుకోగానే ఒక పొదల్లో నుంచి వాళ్ళకి వెలుగు వస్తుంది. వెలుగుని చూడగానే వాళ్ళు వెళ్ళి చూడగానే అక్కడ మనకి స్వామివారు కనిపిస్తారు. అప్పుడు స్వామివారిని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఈ గుడి కట్టించారు. ఇంకోటి ఏంటంటే ఈ చుట్టుపక్కల ఈ కాకినాడ, తణుకు ఈ ప్రాంతాల వాళ్ళంతా ఇక్కడ కళ్యాణం అనగానే ఇక ఎవరైతే పెళ్ళి పెట్టుకుంటారో చాలా మటుకు అందరూ అన్నవరం కొండ మీద పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళి అవగానే అదే పసుపు బట్టలతోటి సత్యనారాయణ స్వామి వ్రతము చేయించుకుంటారు. కొత్తగా జంట అయిన పెళ్ళి లేదనగా అలా కాకపోతే బయట పెళ్ళిళ్ళు చేసుకొని ఆ పసుపు బట్టలతోటి పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతుర్ని గుడికి తీసుకొని వస్తారు. కొత్త దంపతులే కాకుండా
ఎవరైనా ఏదైనా కోరిక కోరుకొని కూడా ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటారండి. ఇక్కడ మనకి కొండపైన గోశాల ఉంది. కృష్ణుడు చుట్టూ గోపికలు చాలా బాగున్నారండి. ఈ గోశాలకి మనము ఆవులకి ఏమైనా పెట్టాలనుకుంటే మనకి 30 రూపీస్ టికెట్ తీసుకుంటారు. 30 రూపీస్ టికెట్ ఇస్తే కనుక మనకి కొంచెం దానం ఇస్తారు. అది తీసుకొని వెళ్ళి మనం ఆవులకి పెట్టి నమస్కరించుకోవచ్చు. స్వామివారికి ప్రసాదం తీసుకొని వెళ్తున్నారండి. మేళ తాళాలతోటి స్వామివారికి ప్రసాదాలను తీసుకొని వెళ్తున్నారు. కొండపైన చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. పక్కన ఒక పెద్ద మండపం ఉంటుందండి పెళ్ళి చేసుకోవడానికి. ఈ మెట్ల నుంచి కిందకి వెళ్ళగానే మనకి అక్కడంతా షాప్స్ ఉంటాయి. షాప్స్లో ఏమైనా ఫొటోస్ అలాంటివి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి హెల్త్ కేర్ సెంటర్ కూడా ఉంది. కొండ చుట్టూ చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా వినాయకుడి గుడి, అమ్మవారి గుడి అలా. టికెట్ తీసుకోవాలండి. మనము ప్రసాదం తీసుకోవాలంటే గోధుమ రవ్వతో చేసే ప్రసాదము, అన్నవరం ప్రసాదం టికెట్ తీసుకొని ఇటు వచ్చేసి మనం ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళారు. మా ప్రసాదం తీసుకొని వస్తున్నారు. ఇది స్వామివారికి కళ్యాణం టైంలో ఉపయోగిస్తారు. అందుకని ప్రస్తుతానికి ఇక్కడ ఏం లేదు. ఇవి కొండ మీద పక్కన చిన్న గుళ్ళు అండి. ఇక్కడ మనకి కొండ మీద రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ బుక్ చేసుకొని మనము ఎవరైనా పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళు ఆ రూమ్స్ తీసుకుని అక్కడే ఉంటారు. కానీ ఇక్కడ మనకి హోటల్స్, కొండ మీద హోటల్స్ ఏమి ఉండవు. ఒకటే హోటల్ ఉంటుంది. ఏదైనా తినాలన్నా కానీ అదే హోటల్, లేదంటే కిందకెళ్ళి తినొచ్చు. కొండపై నుంచి మనం ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ఒక పక్కన పంపా నది కనిపిస్తూ ఉంటుంది. మనకి ఎక్కడికక్కడ పెద్ద పెద్ద బోర్డ్స్ పెట్టేసి ఏ టైంలో ఏ పూజ చేస్తారు, ఎంత కాస్టు అనేది మొత్తము ఈ బోర్డు మీద ఉంది. మనము చూసుకోవచ్చు. ఇప్పటిదాకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోల గురించి మీకు అందరికీ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇది బోర్డ్ అన్ని మొత్తము అన్ని డీటెయిల్స్గా ఉన్నాయి. ఇది చూసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. ఘాట్ రోడ్ నుంచి కిందకు వస్తుంటే మనకి అక్కడ ఒక ఏసీ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ కూడా మనం తినొచ్చు. లేదు ఇది కూడా కాదంటే ఇంకా మనం టోటల్ బయటకు వచ్చేస్తే మనకి రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. అదండి, మీ అందరికీ ఆ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు కలగాలనుకుంటూ ఉంటాను. నమస్కారం.